హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారు? ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించడం చెప్తాను. చాలామందికి అమ్మవారిని విగ్రహం కింద తయారు చేసి పెట్టుకోవాలని ఉంటుంది, కానీ అలా వీలుండదు. కొంతమందికి ఆనవాయి ఉండదు. అలాగా రకరకాల కింద మనం పటానికే చేసి పెట్టుకునేలాగా మీకోసం చిన్న వీడియో చేస్తున్నాను. ముందుగా నేను అమ్మవారికి చిన్న లంగా అనేది కుట్టానండి, పట్టు లంగా చూడండి. తర్వాత పళ్ళు, టోలీలకండి, నడుంకి బెల్ట్, తర్వాత మెడలో వేయడానికి పూసలు, 2-in-1 టేప్, అలాగే స్టిక్కర్, అమ్మవారికి వస్త్రాలు, 2-in-1 టేపు, ముందుగా నేనైతే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద టేప్ పెట్టుకున్నాను. చౌలీలు అయితే పెట్టేస్తాం. ముందు కలిసం పెట్టుకొని చేసుకోవాలని నాకు చాలా ఇష్టం అండి. మాకు లేదు కాబట్టి ఇలా అయితే రెడీ చేస్తే బాగుంటుందని ఒక ఐడియా కొద్దీ ఇలా చేశాను. మీరు కూడా ఈ ఐడియా నచ్చితే కనుక మీరు కూడా అమ్మవారిని ఇలా రెడీ చేసుకోండి. మన చేతులతో అమ్మవారిని రెడీ చేసుకుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. కూడా ఇలా అమ్మవారిని రెడీ చేసి మీకైతే ఎలా వచ్చిందో, లేకపోతే మీకు ఏమన్నా కొత్త ఐడియాలు వచ్చినా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. చాలా చూడముచ్చటగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ముందుగా చౌలీలు అరేంజ్ చేసేద్దాం, స్టిక్కర్ తీసేద్దామండి. ముందుగా దిద్దు అనేది పెట్టుకుందామండి. ఆ చెవికి కూడా పెట్టుకున్నాక కింద హ్యాంగింగ్స్ అనేది పెడదాము. నేనైతే అమ్మవారి శారీకి మ్యాచింగ్ కింద గ్రీన్ తీసుకున్నానండి. మీరు వేరే కలర్ ఏదైనా తీసుకోవచ్చు, మీకు నచ్చినవి ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇలాగ హ్యాంగింగ్ పెట్టి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఒకటి పెట్టాను. మీకు బయట రెడీమేడ్ ఏమైనా స్టోన్స్ టైపు అలాగా ఉంటే మీకు తీసుకోవచ్చండి. ఎన్ని రకాలుగా మనం రెడీ చేసుకోవచ్చు. పైన ఇప్పుడు బొట్టు దగ్గర కూడా వేరేది స్టిక్కర్ లాగా పెట్టేద్దాం. దీంట్లో వైట్ అనేది స్టోన్ తీసేసానండి. బొట్టు మధ్యలో రెడ్ కలర్ పెడదామని దీనికైతే తీసేసాను. ఇప్పుడు నడుంకి లంగా కుట్టింది ఉంది కదండి, అదైతే అంటించేద్దాము. ఈ లంగా కొంచెం పొడవు ఎక్కువే కుట్టానండి, వెడల్పు. దాన్ని ఇలా కట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. నేనైతే ఇలాగ ఫోల్డ్ చేసేసాను. చూడండి, కరెక్ట్గా పట్టే ఉంటుంది. కింద లంగా కింద వరకు ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడైతే పళ్ళు పెట్టేసుకుందాం. పళ్ళు దగ్గర కూడా స్టిక్కర్ పెట్టి 2-in-1 టేపు అది తీసేసి ఇప్పుడైతే పళ్ళుని అరేంజ్ చేసేసుకుందామండి. ఇలా స్టిక్కర్కి అంటించేసుకోవాలి. దీని తర్వాత అమ్మవారికి నడుంకి వడ్లానం కింద పెట్టుకుందాము. ఇటో స్టిక్కరు, ఇటు పక్క ఒక స్టిక్కరు, రెండు వైపులా పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న దానికి నేను వెడల్పు తీసానండి. సన్నదైనా పెట్టుకోవచ్చు, వెడల్పుదైనా పెట్టుకోవచ్చు. కొంచెం లావుదైతే కనబడుతుంది కదా అని ఇదైతే అంటించాను మీకు చూపించడం కోసం. ఏది పెట్టినా అమ్మవారికి అందంగానే ఉంటుంది కదా. ఎన్ని రకాలుగా అన్నా మనం తయారు చేసుకోవచ్చు. మెడలో అయితే పూసల దండ వేద్దామని చిన్నగా పెట్టి కట్ చేసి 2-in-1 స్టిక్కరు అలా అంటించాను. దానికి ఇవి జస్ట్ ఇలా అంటించేసానండి. ఇలా అయితే నేను రెడీ చేశాను. ఈ పూసలు ఇందాక కలర్స్ చూపించాను కదండి, అవి ఇలాగా 5 ప్యాట్లు 5 కలర్స్ తీసి మెడలో పెద్ద హారం కింద వేశాను. లుక్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు అమ్మవారికి బొట్టు కూడా పైన అయితే నేను చెప్పాను కంది ఆ స్టోన్ అయితే పెట్టేశాను, అక్కడ పెట్టేశాను. అమ్మవారి అలంకరణ రెడీ అయిపోయిందండి.
మీరు కూడా ఇలా చేసుకోవాలని మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు పటానికి పువ్వుల అలంకరణ చెప్తున్నానండి. ఇలా మాల కట్టిన పువ్వుల దండ వేశాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ మనకి గిఫ్ట్ ప్యాకింగ్లకి, తర్వాత క్యాష్ అది పెట్టుకోవడానికి ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్ అండి. మనకి పటం పెట్టినప్పుడు వెనక్కి వెడల్పు ఎక్కువ వచ్చేస్తుంది కదా, అది రాకుండా ఉండడం కోసం ఫ్రంట్ నుంచి ఇలాగైతే పువ్వులు పెట్టడం వల్ల మనకి పటం ముందుకు పడకుండా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ట్రిక్ అండి. నాలా ఇష్టపడే వాళ్ళందరికీ ఇలా రెడీ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి ఇంత అలంకరణ చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.